ఈ మధ్య కొంచెం వాట్సాప్ అనేది చేంజ్ అయింది కదా, కొన్ని కొత్త ఫీచర్స్ అనేటివి యాడ్ అయినాయి కదా. ఏంటివి ఆ కొత్త ఫీచర్స్ అవి అనేది ఒకసారి మెసేజ్ ఎడిటింగ్. నార్మల్గా మనం అనుకోకుండా ఎవరికైనా పంపించేటప్పుడు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్లు కానీ, ఒకరికి పంపించబోయేది ఇంకొకరికి పంపించడం కానీ, అట్లా కొన్ని మెసేజ్లు వెళ్తుంటాయి కదా. అవన్నీ మనం ఇంతకుముందు ఏం చేస్తున్నాం, అదే ఒక మెసేజ్ చేయబోయి టైప్ చేయబోయి ఇంకొక మెసేజ్ టైప్ చేయడం అట్లాంటివి ఉంటాయి కదా. అట్లాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా మెసేజ్ పంపిస్తున్నాం. ఇప్పుడు అట్లా కాకుండా మామూలుగా ఏదైనా సరే దాన్ని ఎడిట్ చేసేయచ్చు, మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసేసి ఎడిట్ చేసి కరెక్ట్ మెసేజ్ అనేది పంపించచ్చు. అది మెసేజ్ ఎడిటింగ్ కొత్త ఫీచర్ వచ్చేసి. కాకపోతే ఈ ఫీచర్ వచ్చేసి మనం ఏదైనా మెసేజ్ పంపించిన ఫస్ట్ 15 నిమిషాల్లో మాత్రమే ఇది అనేది పనిచేస్తుంది. 15 నిమిషాలు దాటిపోయిందంటే కనుక ఈ ఫీచర్ అనేది కూడా వర్కౌట్ అనేది అవ్వదు. ఒకవేళ అట్లా మనం ఎడిట్ చేసినాక మనకు మామూలుగా ఇప్పుడు టిక్లు పడుతున్నాయి కదా, గ్రీన్ టిక్లు అట్లా అట్లా కరెక్షన్ చేసిన తర్వాత మనం పంపిస్తే కనుక అది ఎడిటెడ్ అనేసి మార్క్ అవుతుందంట. ఇది ఎడిటింగ్ అనేది, మెసేజ్ ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు సార్? ఫస్ట్ మనం ఏదైతే మెసేజ్ పంపించింటామో ఆ మెసేజ్ని అట్లానే కొద్దిసేపు అట్లా హోల్డ్ చేసి పెట్టేసినామంటే కనుక ఇట్లా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయినాక రైట్ సైడ్ టాప్లో కనబడే 3 డాట్స్ కాడ క్లిక్ చేసినామంటే కనుక ఈ విధంగా ఇన్ఫో, కాపీ, ఎడిట్ అనే ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు ఆ మెసేజ్ అనేది ఎడిట్ చేసేసి మళ్ళీ సెండ్ కొట్టినామంటే కనుక ఎడిటెడ్ అనేసి మార్క్ అయిపోతుంది. ఇది ఒక ఫీచర్ వచ్చేసి. నెక్స్ట్ వాయిస్ మెసేజ్ స్టేటస్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇంతకుముందు ఫోటోలు అవి పెడుతున్నారు, ఊరికే జస్ట్ లింకులు అనేటివి స్టేటస్గా పెడుతున్నారు. ఇప్పుడు వచ్చేసి వాయిస్ మెసేజ్ అనేది డైరెక్ట్ స్టేటస్గా పెట్టుకోవచ్చు. కాకపోతే అది లిమిట్ వచ్చేసి 30 సెకండ్లు వాయిస్ మెసేజ్ మాత్రమే పెట్టుకోవచ్చు. అంతకు మించి అయితే కనుక పెట్టుకోవడానికి ఉండదు. అదే ఇది కొత్తగా అది కొత్తగా వచ్చిన అప్డేట్. కంపానియన్ మోడ్ ఈ ఫీచర్ వల్ల మనం ఒకేసారి 4 మొబైల్స్లలో వాట్సాప్ అనేది ఉపయోగించుకోవచ్చు అంట. ఇంతకుముందు మనం ఒక మొబైల్లోనే వాడుతుంటిమి, రెండో మొబైల్లో అట్లా వాడాల్సి వచ్చే కనుక మళ్ళీ అది ఒక కోడ్ అడుగుతుండే. అదే కోడ్ వచ్చిందంటే కనుక ఇంతకుముందు పాతదాల్లో వాడిన దాళ్ళల్లో ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుండే. కాకపోతే ఇప్పుడు అట్లా కాకుండా ఒకేసారి 4 మొబైల్స్లలో వాట్సాప్ అని ఉపయోగించుకోవచ్చు అంట. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్ ఇది ఒకటి. సైలెన్స్ అన్నోన్ కాల్స్, అదే ఇప్పుడు కొన్ని వేరే ఫారెన్ కాల్స్ అన్నీ వస్తుంటాయి కదా, వేరే నెంబర్లతో దాళ్ళతో వచ్చేసి అటువంటివన్నీ అన్నోన్ కాల్స్ కదా. అటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రైవసీలో దాళ్ళల్లో వచ్చేసి ఆ తెలియని కాల్స్ నివారించడానికి వచ్చేసి మనం ఫస్ట్ ఫోన్ వాట్సాప్ సెట్టింగ్స్లలోకి పోయినామంటే దాళ్ళల్లో ప్రైవసీ దాళ్ళల్లోకి వెళ్ళిపోయినామంటే దాళ్ళల్లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనేసి ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకున్నామంటే మనకు అట్లాంటి కాల్స్ అనేటివి రాకుండా ప్రైవసీ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా కొత్తగా వచ్చిన ఫీచర్ ఇది. లాక్ యువర్ మోస్ట్ ప్రైవేట్ చాట్స్, కాబట్టి కొన్ని ప్రైవేట్ చాట్స్ అనేటివి ఉంటాయి కదా, ఎవరు వేరే వాళ్ళు చదవకుండా ఉండడానికి దాళ్ళ కోసం అనేసి ఇంతకుముందు ఇంకా డైరెక్ట్ యాప్కే లాకులు పెడుతున్నారు. యాప్ మొత్తం ఓపెనే కాకుండా సపరేట్ లాక్లు. ఇప్పుడు యాప్కు లాక్ పెట్టుకోకుండా ఓన్లీ ఆ చాట్కి ఒక్కదానికి లాక్ పెట్టుకునేటట్లు ఇప్పుడు కొత్తగా అప్డేట్ అనేది వచ్చేసింది. ఎవరిదైతే మనం చాట్ను మనం ప్రైవేట్లో పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ చాట్ను అట్లా లాంగ్ ప్రెస్ చేసేసినామంటే కనుక ఆ విధంగా వస్తుంది పక్కన ఇమేజెస్లో ఉన్నట్టు. ఆ రైట్ సైడ్ ఉండే 3 డాట్స్ను మనం క్లిక్ చేసినామంటే కనుక ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయి. షార్ట్ కట్, వ్యూ కాంటాక్ట్, మార్క్ యాజ్ ఆన్ రీడ్, సెలెక్ట్ ఆల్, లాక్ చాట్, బ్లాక్ అనేసి. కాబట్టి మనం ఆ లాక్ చాట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకున్నామంటే కనుక అది వేరే వాళ్ళకి ఎవరికి కనపడదు. మళ్ళీ మనం కాంటాక్ట్స్లోకి పోయి వాళ్ళ చాట్ మీదకి పోయేసి అది అన్లాక్ చేస్తే తప్ప అది ఎవరికి కనపడదు. ఈ విధంగా ఇది నెక్స్ట్ వచ్చిన అప్డేట్ ఫీచర్ ఇది కూడా. ఇవి వచ్చేసి రీసెంట్గా వచ్చిన చేంజెస్ వీటిలలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.